ఆదోని ముస్లింల గుండె చప్పుడు ఈ మసీద్. ఆదోని నగరంలో ఓ సాంస్కృతిక మణి. ఇది కేవలం ప్రార్థనల స్థలం మాత్రమే కాదు, గొప్ప చరిత్రను, శిల్పకళను, ఆధ్యాత్మికతను సంగ్రహించిన కళాకృతి. ఈ మసీదు నిర్మాణం వెనుక ఓ విశేష కథ ఉంది. బీజాపూర్ సుల్తానేట్కు చెందిన సుల్తాన్ సికిందర్ ఆదిల్ షా పరిపాలనలో గవర్నర్గా పనిచేసిన మసూద్ ఖాన్ అనే మహోన్నతమైన వ్యక్తి ఈ మసీదును నిర్మించాలనే సంకల్పంతో ముందుకు వచ్చారు. తన పదవి కాలం ముగిసిన అనంతరం 1683 సంవత్సరంలో ఆదోనిలో నివాసం ఉండేందుకు నిర్ణయించుకున్న మసూద్ ఖాన్ ఈ పవిత్ర స్థలాన్ని మక్కా నగరంలోని కాబా వైశాల్యానికి సమానంగా నిర్మించాలనే ఆశయంతో తన ప్రణాళికను ప్రారంభించారు. ఈ భూమిని మొత్తం 10 ఎకరాల్లో ఈ మసీదు నిర్మాణమై ఉంది. ఆయన అప్పట్లో 77,000 రూపాయలకు మహమ్మద్ షాషానాజ్ నమియా అనే వ్యక్తి నుండి కొనుగోలు చేశారు. అనంతరం మసీదు నిర్మాణానికి ఏకంగా